జయసుధ గారు, దిల్ రాజు గారి సినిమా వస్తోంది అంటే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు మీరు లేకుండా ఆ సినిమా ముందుకు వెళ్ళదన్న విషయం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి క్లారిటీ ఉంది. మరి ఈ సినిమాలో మీ పాత్ర ఎటువంటిది? శతమానం భవతి మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఆస్కర్ గోస్ టు మా సినిమాకి ఆస్కార్ వస్తే చాలు, ప్రజలు ఇచ్చే ఆస్కార్ వస్తే చాలు. ఈ సినిమాకి శతమానం భవతి. మళ్ళీ నేను అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ఒక మంచి సినిమాలో ఒక మంచి గొప్ప క్యారెక్టర్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఆ థ్రిల్ అలా అనిపించింది అన్నమాట. అబ్బా, ఇంత మంచి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ లభించింది, నాకు మంచి పేరు వస్తుంది, నేను బాగానే చేసేనేమో, ఇంత అలా అనిపించింది అనమాట. ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, నేను 30 రోజులు అవుట్డోర్ వెళ్ళి చేయడం అంటే భయం వేసింది. అయితే సరే, కథ నచ్చి క్యారెక్టర్ నచ్చి అవన్నీ ఒక పక్కన, ముందు దిల్ రాజు గారి సినిమా అన్ని మంచి క్యారెక్టర్లు నేను సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఏదో ఒక ఇన్నింగ్స్ నేను చేయడం, ఆయన సినిమాలని మంచి క్యారెక్టర్స్ చేశాను. అండ్ దెన్ నేను ప్రకాష్ చేసినప్పుడు నాకు ఆ క్యారెక్టర్స్ అలా మేము ఇద్దరం చేసినప్పుడు నాకెందుకో రిహార్సల్స్ కూడా అక్కర్లేదు అనుకుంటా. రిహార్సల్ కాదు కానీ చాలా ఆ స్క్రీన్ మీద చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అన్ని ఇవి ఉన్నప్పుడు నేను ఈ సినిమా వదులుకోవడమా అని అనుకున్నాను. సరే, సినిమా షూటింగ్కి వెళ్ళాము. దిల్ రాజు గారు కథ ఒక పక్కన, లొకేషన్ మంచి లొకేషన్, గొప్ప లొకేషన్ ఇవన్నీ, కానీ పొద్దున్న టిఫిన్ కూడా బాగా పెట్టారు. అక్కడే లైవ్ దోశ, లైవ్ అక్కడే లైవ్ కౌంటర్. బట్ ఎన్ని దోశలు పెట్టినా, ఎన్ని పూరీలు పెట్టినా, ఎంత మంచి భోజనం పెట్టినా 30 రోజులు నేను వెళ్ళి అక్కడ షూటింగ్ చేయాలంటే కష్టం. అది ఎందువల్ల చేయగలిగానంటే నాకు ఒక్కరోజు కూడా, నాకు అన్ని రోజులు నేను వర్క్ చేశానని అనిపించలేదు, వదిలిన ఫీల్ రాలేదేమో అనిపించలేదు. ఎందుకంటే ఆ ప్రతి సీన్ అంత గొప్ప సీన్గా అనిపించింది. నెక్స్ట్ ఏం సీన్ తీస్తారు, నెక్స్ట్ రేపు ఎలా ఉండబోతుంది, అలాగే మేమంతా ఫ్యామిలీ నిజంగా ఒక బాండింగ్ అంటారు చూడండి, అది అంత బాగా మేమంతా అసలు క్యారెక్టర్లో అనొచ్చు అలా అనమాట. కొంచెం డిఫరెంట్ సినిమా అండి. ఎప్పుడు ఎమోషన్ అనగానే ప్రకాష్ రాజ్ జయసుధనే కాదు అనుకుంటున్నాం, వాళ్ళిద్దరు చేశారు. కానీ ఈ సినిమాలో సితారా అని ఒక అమ్మాయి ఒక సీనే చేసిందండి. ఆ సీన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. మన సిజ్జు అయింది అది. సో అదే చెప్తున్నాను, ప్రతి క్యారెక్టర్కి ఒక గొప్ప సీన్, ప్రతి క్యారెక్టర్ ఒక గొప్ప డైలాగ్ మాట్లాడుతుంది. సో ఇట్స్ ఆల్ ఇంత ఒక టీమ్ వర్క్ లాగా ఈ పిక్చరు నిజంగా అంత బాగా రావడం వెరీ హ్యాపీ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.